జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కంపెనీ నేను తీసుకొచ్చానని మాట్లాడటంపై మీరేమంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకొని మాట్లాడేదా? ఎందుకంటే నీ ముఖం ఎప్పుడన్నా కంపెనీలు తెచ్చే ముఖం లాగానే కనపడిందా ఎవరికన్నా? నీ ముఖం చూస్తే జేబులు కొట్టే వాళ్ళు ఇల్లు కనపడతాయి కానీ ఒక్కసారి నీ అమాయకంగా నువ్వు నటించిన అమాయకత్వానికి మోసపోయి జనం ఓట్లేసి నువ్వు ఒక్కసారి సీఎం అయ్యే గానీ నీ చిన్న ఆయన చంపి నీ నాన్న కూడా చంపుకుంటావు పోతే నీ నాన్న చంపినట్టు నీ అర్థం ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ సమస్యలను పట్టుకొని చూస్తుంటే మెట్రో కంపెనీ నువ్వు తీసుకొచ్చావు, భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు తీసుకొచ్చారు, గూగుల్ మీరు తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఏమి చేయాలి? మెట్రో కంపెనీ ఒరిస్సా వెళ్ళిపోయింది, ఇక్కడ ఇట్లేదు వాళ్ళు ఒరిస్సా వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ ఆల్రెడీ. ఆ ఒరిస్సా మినిస్టర్ కూడా మాట్లాడాడు అని చెప్పి నువ్వు చెప్పావు నీ టీవీలోనే. మరి ఇవాళ తీసుకొచ్చి మెట్రోలు మేమే ఆయాలు తీసుకొచ్చాం అన్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అంటే చెప్పావు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నావు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కి అంత వ్యతిరేకంగా మాట్లాడినాడివి. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి అనుమతులన్నీ మేమే కట్టామని చెప్పి చెబుతున్నారు. కొంచెమన్నా సిగ్గు శరం శివునెత్తులు ఉన్నాయా నీకు? ఏమైనా మానవ మర్యాద ఏమన్నా ఉందా? మరి నీ ఇంట్లోనే గెలవలేదు. ఇప్పుడు నీ తల్లిని చెల్లినే చదివించలేక వాళ్ళని బయటికి నెట్టేసి నోడివి నువ్వు ఇవన్నీ చేస్తావా? బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉండవు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఉండదు. అది పని అయిపోయి సక్రమంగా నడిచి ప్రజల్లో సానుకూలం ఉంటేనే ఉన్నా వాళ్ళది ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం కోసం ఈరోజు చేస్తున్నావు. ఇందాక ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ పంపించిన బిల్లుని మళ్ళీ మేము అసెంబ్లీలో పెట్టి బిల్లుని మళ్ళీ క్యాన్సిల్ చేయలేమా అంట. అంటే ఇంకా అమరావతిని క్యాన్సిల్ చేద్దామని నువ్వు అసలు ముఖ్యమంత్రి అవటం ఇది ఉందా? నువ్వు అసలు మళ్ళీ రేపు ఎలక్షన్ లో పోటీ చేసి 2029లో పోటీగా చేయలేరు చూడు.